హైదరాబాద్ మణిహారంలో మరో కలికితురాయి చేరింది. ప్రతిష్టాత్మక వైద్య పరికరాల తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఈ పార్క్ అందుబాటులోకి వస్తే 50,000 కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. త్వరలోనే ఎల్జీడీ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రులు కేటీఆర్, హరీష్ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో వైద్య పరికరాల తయారీ పరిశ్రమకు తొలి అడుగులు పడ్డాయి. తొలి దశలో 250 ఎకరాల్లో పార్కు నెలకొల్పనున్నారు. అందుకు సంబంధించిన శిలాఫలకాన్ని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. వివిధ పరిశ్రమలు తయారు చేస్తున్న పరికరాలను పరిశీలించారు. మొత్తం 523 ఎకరాల స్థలంలో వైద్య పరికరాల తయారీ పార్కు రూపుదిద్దుకోనుంది. ఐటీ, పారిశ్రామిక మంత్రిగా కేటీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నారని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. విద్యుత్ కొరతను అధిగమించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తూ పారదర్శక పాలన అందిస్తున్నామని హరీష్ వెల్లడించారు. వైద్య పరికరాల తయారీ పార్కులో తొలి రోజునే 14 సంస్థల ఒప్పందాలు చేసుకోవడం అభినందనీయమన్నారు. బంగారు తెలంగాణగా ముందుకు సాగడమే లక్ష్యంగా ఉద్యమంలో ఏ స్ఫూర్తితో పనిచేస్తామో కూడా ఈరోజు పరిపాలనలో కూడా మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ అదే స్ఫూర్తిలో నడిపిస్తా ఉన్నారు. నిజానికి మెడికల్ డివైజెస్ పార్క్ అనేది కేవలం ఉద్యోగాల కోసమే నేను అనుకోవడం లేదు. ఇది ఉద్యోగాల కల్పనతో పాటు ప్రజలకు వైద్యాన్ని కూడా అందుబాటులో తేగలుగుతుంది. డెఫినెట్గా మరి తక్కువ ధరకే ఆ ఎక్విప్మెంట్ ఆసుపత్రులకు అందుబాటులోకి వస్తాయి. ఆసుపత్రులు ప్రజలకు కూడా తక్కువ ధరలో వైద్యాన్ని కూడా అందించేటువంటి అవకాశం వస్తుంది. అంటే పేద ప్రజలకు వైద్యం యొక్క ఖర్చుల్ని తగ్గించడంలో కూడా ఈ మెడికల్ డివైజెస్ పార్కు ఉపయోగపడుతుంది అనడంలో ఎంత సందేహం లేదు. ఇప్పటికే హైదరాబాద్ మెడికల్ హబ్గా గుర్తింపు తెచ్చుకుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దేశంలో మొత్తం వ్యాక్సిన్లో 35% హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. 1000కి పైగా కంపెనీలు, ఉత్పత్తి కేంద్రాలను వైద్య పరికరాల తయారీ పార్కులో ఏర్పాటు చేసుకోవచ్చన్న మంత్రి, ప్రజలకు ఉపయోగపడని సాంకేతికత పరిజ్ఞానం నిష్ఫలమనేది సీఎం అభిప్రాయమని పేర్కొన్నారు. రాష్ట్రం ఆందోళన పథం నుంచి సుపరిపాలన పథంలోకి మళ్లిన తీరుపై తెలంగాణ ప్రశంసలు అందుకుంటోందని కేటీఆర్ స్పష్టం చేశారు. మనం ఏర్పాటు చేస్తున్న ఈ మెడికల్ డివైజెస్ పార్క్ ఏదైతే ఉన్నదో, ఈ పార్కు ఈరోజు కేవలం ఇక్కడితోనే ఆగిపోకుండా అంతర్జాతీయంగా మనం 2 ప్రముఖమైన మెడికల్ డివైజెస్ పార్క్స్తో మనం ఇప్పటికే అంగీకార పత్రాలు కూడా అంగీకార MOUs కూడా కుదుర్చుకోబోతా ఉన్నాము. చైనా మెడికల్ సిటీ ఏదైతే ఉందో, మనం వారితో కూడా ఈ మెడికల్ డివైజెస్ పార్క్కి ఒక MOU చేసుకుని తొందరలోనే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు కొరియాలో గ్యాంగ్వాన్ అనే ప్రాంతంలో, గాంగ్వాన్ ప్రావిన్స్లో అక్కడ కూడా ఒక మెడికల్ డివైజెస్ పార్క్ ఉంది. వారితో కూడా మనకు ఒక MOU కుదిరింది. వైద్య పరికరాల తయారీ పార్కు నెలకొల్పడంపై పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. గత పాలకులు పారిశ్రామికవేత్తల పట్ల చిన్నచూపు చూసిందని కొందరు ఆరోపించారు. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న సెయింట్ వైద్య పరికరాల తయారీ రంగంలోకి ప్రవేశిస్తోందని ఆ సంస్థ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డి ప్రకటించారు. భారతదేశంలో మొట్టమొదట ఒక రాష్ట్రము ఇటువంటి ప్రయత్నం చేయటం మన తెలంగాణ రాష్ట్రం. సిస్టమ్ బాగా డెవలప్ చేయాలి. ఈకో సిస్టంలో ఇంకా మెడికల్ ఎలక్ట్రానిక్స్లో స్టాండర్డ్స్ రావాలి. స్టాండర్డ్స్తో పాటు ప్రోటోటైపింగ్ కేపబిలిటీస్ రావాలి. ప్రోటోటైపింగ్ కేపబిలిటీస్ తర్వాత మనకు వాటిని టెస్టింగ్ కోసం అని చెప్పి ల్యాబొరేటరీస్ రావాలి. కేటీఆర్ గారు ప్రోద్బలంతో మేము కూడా ఇక్కడ మా మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామని చెప్పి కమిట్మెంట్ చేశాము. వైద్య పరికరాల తయారీ పార్కులో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఒప్పంద పత్రాలను అందజేశారు. పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను వ్యాపారవేత్తలు కొనియాడారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తపరిచారు.